వెంకటాచలాన్ని మనసులో స్మరించినంత మాత్రం చేత సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకం సగచ్చతి, పాప విముక్తిని పొంది విష్ణులోకాన్ని పొందుతున్నాడని స్కంద పురాణం అభయం ఇచ్చింది. అది వ్యాసకృతం, నా సొంతంగా చెప్తున్నది కాదు. అంటే కలిపురుషుడి వలన పతనం అవ్వడానికి ఎంత అవకాశం ఉన్నదో అంత అనుగ్రహాన్ని కూడా వర్షించేశాడు వెంకటేశ్వరుడు. ఆ పర్వతాన్ని తలుచుకుని ఒక్కసారి మనసులో స్మరించి నమస్కరిస్తే చాలు, తెల్లవారుజామున నిద్రలేవగానే ఓసారి ఆ వెంకటాచలాన్ని, ఆనంద నిలయాన్ని, ఆ ధ్వజస్తంభాన్ని, స్వామి పుష్కరిణి, ఆదివరాహస్వామి గుడి, స్వామివారి యొక్క ముఖం ఉన్నట్టుగా ఉన్నటువంటి ఆ పర్వత పార్శ్వాన్ని, ఒక్కసారి ఆ తిరుపతి పట్టణాన్ని, తిరుమల కొండల్ని విహంగ వీక్షణంగా మనసులో దర్శనం చేసినంత మాత్రం చేత ప్రభాతకాలే రాజేంద్ర యకీర్తయతి భూధరం, తెల్లవారుజామున నిద్రలేచి ఒక్కసారి ఆ పర్వతాన్ని తలుచుకుని పర్వతం మీద ఒక్క 3 శ్లోకములు చెప్పి కీర్తించినటువంటి వాడు ఎవడున్నాడో అటువంటి వాడు ప్రాతకాలంలో అలా తలుచుకున్నాడు కాబట్టి వాడికి ఫలం భవేత్ ధ్రువం గంగా సేతుయాత్ర సహస్రజం. ధ్రువం, ఇందులో నీకు అనుమానం అక్కర్లేదు అన్నారు. పొద్దున్నే ఆ పర్వతాన్ని ఒక్కసారి మానసికంగా చూసి ఆ పర్వతాన్ని కీర్తిస్తూ 4 మాటలు చెప్పినంత మాత్రం చేత వాడు 1000 మాటలు కాశీరామేశ్వర యాత్ర పూర్తి చేశాడు అని చెప్పి వాడి ఖాతాలో వేస్తాడు. అంత ఫలితాన్ని దేనికి కట్టబెట్టాడు అంటే కలియుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన మనుషులు పాడవడానికి ఎంత అవకాశం ఉన్నదో మళ్ళీ అంత పుణ్యాన్ని కూడా మనుషులకు కట్టపెట్టడానికి పరమేశ్వరుడు అంత సౌలభ్యంతో కిందకొచ్చేశాడు. కిందకొచ్చేసి మహానుభావుడు అంత అనుగ్రహాన్ని వర్షించాడు. అందుకే ఒక మాట అంటారు, విద్యానాం వేద విద్యేవ మంత్రాణం ప్రణవో యథా ప్రాణవత్ ప్రియవస్తూనాం ధేనూనాం కామధేనువత్ తథా వెంకటశైలేంద్ర క్షేత్రాణం ఉత్తమోత్తమ అంటారు. పరమ పవిత్రమైనటువంటివి లోకంలో కొన్ని ఉన్నాయి. ఇదో విద్యలన్నిటిలోకి వేద విద్య గొప్పది, మంత్రములన్నిటిలోకి కూడా ప్రణవ మంత్రము గొప్పది, ధేనువులన్నిటిలోకి కూడా కామధేనువు గొప్పది, ప్రియమైన వస్తువులన్నిటిలోకి కూడా చాలా చాలా గొప్పది తన ప్రాణమే. తన ప్రాణము కన్నా ప్రియమైనది లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే ప్రాణవత్ ప్రియ వస్తువునాం, ఈ లోకంలో ఇహము పరము 2 సుఖములను ఇవ్వగలిగినటువంటిది భార్య కన్నా వేరొకటి లేదు. భార్య కన్నా సుఖమునివ్వగలిగిన వారు ఉండరు. ఎందుకంటే భార్య పక్కన ఉన్నది కాబట్టి ధర్మపత్నితో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి పరలోకానికి కావలసిన పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి పట్టెడు అన్నం పెట్టేది ఆమెయే. మనసు బాధతో కుందిపోయినప్పుడు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని ఊరటవాక్యములు పలికేది ఆమెయే. గృహిణి గృహముచ్యతే. అందుకే భార్య లాంటి సుఖం లోకంలో ఇంకొకటి లేదు. అలాగే వేదం లాంటి విద్య లేదు, గంగ లాంటి తీర్థం లేదు, కన్ను లాంటి కాంతి లేదు. బయట ఎంత కాంతి ఉన్నా కన్ను లేదనుకోండి, ఏం కాంతి ఉంటుంది? అందుకే కన్ను కన్నా గొప్ప కాంతి లేదు, కృతయుగం కన్నా గొప్ప యుగం లేదు, గంగ కన్నా గొప్ప తీర్థం లేదు, ధర్మం కన్నా గొప్ప స్నేహితుడు లేడు, సత్యము కన్నా గొప్ప కీర్తి లేదు, భోజనం కన్నా గొప్ప తృప్తి లేదు. ఇవన్నీ కూడా పతాక స్థాయిలో చెప్పబడేటటువంటి మాటలు. ఇవన్నీ ఎంత గొప్పవో తథా వెంకటశైలేంద్ర క్షేత్రాణం ఉత్తమోత్తమ. ఇవన్నీ ఆయా విషయాలలో ఎంత గొప్పవో మాసములలో వైశాఖ మాసం అంత గొప్పది. అందుకే నమాధవ సమో మాసో, వైశాఖ మాసంతో సమానమైన మాసం లేదు. అంత గొప్ప మాసం. వీటితో సమానమైనది లేనట్టే వెంకటాచలము లాంటి క్షేత్రము కూడా ఈ లోకమునందు ఇంకొకటి లేదు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అందుకే వెంకటాచలం లాంటి పవిత్ర క్షేత్రము ఈ బ్రహ్మాండమునందు వేరొకటి లేదు అని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.